అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు. హైదరాబాద్లో ఘనంగా ఏరో మార్ట్ను ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ గ్లోబల్ ఏరోస్పేస్ క్యాపిటల్ అవుతుందన్నారు. జూన్ 30న తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో చీకటి రోజు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిగాచి పరిశ్రమలో 54 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నియంత్రణ వైఫల్యం అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎకో టౌన్ పేరుతో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. స్థానికుల అభిప్రాయ సేకరణ లేకుండా జపాన్ కంపెనీకి కేటాయించారు. 494 ఎకరాల భూమి అప్పగింతపై ప్రజలు ఆగ్రహించారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిఐటియు నేతలు నిరసన చేపట్టారు. టీజీఆర్పీసీడీసీఎల్ పేరుతో 3వ డిస్కం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ సివిల్ సప్లై గోదాం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. బియ్యం బస్తాలో 2 నుంచి 3 కిలోలు తక్కువ వస్తున్నాయని ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో అనుమతులు లేని ప్రైవేటు స్కూల్స్పై ధర్నా చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అఖిల పక్షాలు ఆరోపించారు. ఆ స్కూళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 90 మంది లబ్ధిదారులకు 40.72 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. ఖమ్మం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ తాతా మధుపై ఆరోపణలు నిరాధారమన్నారు. పాలేరు అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పనులే అన్నారు నాయకులు. కడప జిల్లా పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామంలో ఎస్సీ, ఎస్టీ భూముల కబ్జాకు గురయ్యాయని బాధితులు ఆరోపించారు. టీకేటీ పట్టా భూమిని ఆన్లైన్ చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ విచారణకు ఆదేశించారు. ఏలూరు జిల్లా గుటాల శ్రీ భక్తాంజనేయ స్వామిని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాస్ జగదీశ్వరి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని హత్య కేసులో నిందితుడికి 10 ఏళ్ల శిక్ష పడింది. అమలాపురం మండలం మహంత్కు హిందూపురం ఏడీజే కోర్టు తీర్పునిచ్చింది. సిగరెట్ వివాదంలో తమ్ముడిపై పెట్రోల్ పోసి హత్య చేశాడు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి పాల్పడ్డారని రోగి బంధువులు మండిపడ్డారు. మహిళకు ఒకే రోజు 2 ఆపరేషన్లు చేశారని కనకరత్నం కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏలూరు జిల్లా రేపల్లెవాడలో రహదారి నిర్మాణ పనిపై స్థానికులు మండిపడ్డారు. శ్రీ సత్యసాయి బాబా వాటర్ పైప్ లైన్ లీక్ అవడంతో రోడ్డంతా బురదమయం అవడంతో శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా గొర్రెంగుంటలో టేకు చెట్ల నరికివేతపై విచారణ చేపట్టారు. అటవీ శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అనుమతికి మించి నరికివేశారని ఫిర్యాదులు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించారని స్థానికులు అన్నారు. కార్యాలయంలో ఫ్యాన్లు, లైట్లు వెలుగుతూనే ఉన్నాయని, ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందన్నారు. కోనసీమల రాజోలు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతలపల్లి కలింగుల వద్ద బస్సు, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లా ఉరుకుంద దేవస్థానంలో టెంకాయ, కొబ్బరి చెప్పుల టెండర్ చేపట్టారు. గట్టూరి ఉలిగయ్యకు 80 లక్షలతో టెంకాయ హక్కులు దక్కాయి. గంగుల రామిరెడ్డికి కొబ్బరి చెప్పుల హక్కులు దక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో బంద్ చేపట్టారు. సింగరేణి ఓసీ విస్తరణకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఓసీ డంప్ సైట్ బ్లాక్ను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం వద్ద లారీ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి.